కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులకు నిరసన సెగ తగిలింది. ఎంపీ వైద్యలింగం, మాజీ ముఖ్యమంత్రి నారాయణస్వామితో పాటు పలువురు పుదుచ్చేరి ఎమ్మెల్యేలను స్థానికులు అడ్డుకున్నారు. యానాం ఎన్నికల సమీక్ష కార్యక్రమంలో భాగంగా వాక్ ఫర్ యానాం పేరుతో పుదుచ్చేరి నుంచి వచ్చిన కాంగ్రెస్ నాయకులకు ఘోర అవమానం జరిగింది. గో బ్యాక్ అంటూ నిరసన చేస్తున్న నాయకులను వెనక్కి పంపించడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఓఎన్జీసీ గ్యాస్ పైప్లైన్ లీక్ జరిగిన దర్యాలతిప్ప సమీప ప్రాంతాన్ని వారు సందర్శించేందుకు వెళ్లగా గో బ్యాక్ అంటూ స్థానికులు అడ్డుకున్నారు. స్థానికుల సమస్యలపై వెంటనే స్పందించలేదని, ఇప్పుడు ఎన్నికల సమీక్ష పేరుతో రావడం సరికాదని అభ్యంతరం వ్యక్తం చేశారు. అడగవలసిన బాధ్యత ఉందా లేదా ఆయనకి? నీ సీఎం ఏం చేశాడు? సీఎం 3 లెటర్లు పంపించాడు. వీడికి చేయకుండట్లేదు ఈ ఎంపీకి, ఈ కాంగ్రెస్ ఎంపీకి. ఈ రోజు వచ్చి ఫోటోలకి పోజులు ఇచ్చేదన్నట్టుగా వచ్చేసాడు. అది పద్ధతి కాదు. పార్లమెంట్ లో ఆయన మాట్లాడమని మేము ఎంపీకి లెటర్ పెట్టాం. రెండు సార్లు పెట్టాం ఎంపీ లెటర్. ఎక్కడ పార్లమెంట్ లో అసలు పార్లమెంట్ సెక్షన్ కి వెళ్ళలేదు. ఇక్కడికి వచ్చి అబద్ధం పార్లమెంట్ లో మాట్లాడేదంటాడు. ఓకే పార్లమెంట్ లో మాట్లాడుతూ పెట్టాను లేకపోతే ఆటోమేటిక్ చేస్తాను. అసలు పార్లమెంట్కి వెళ్ళలేదు ఈ సెక్షన్లో. అసలు పార్లమెంట్లో మా కనీసం రేట్ చేయండి అన్నాం. ఈ సెక్షన్లో కాదు. అసలు ఫ్లోట్ అయ్యే 6 నెలలు అయింది. 6 నెలలు అంటే 180 రోజుల నుంచి కనీసం ఎంపీ ఒక స్టేట్మెంట్ కానీ, ఒక గవర్నర్ దగ్గరికి వెళ్ళినా కానీ, సీఎం దగ్గరికి వెళ్ళినా కానీ, ఆంధ్ర కలెక్టర్ కానీ, ఆంధ్ర సీఎం కానీ ఎవరు కూడా ఒక ఎంపీ లెటర్ పడుతుంది, ఒక లెటర్ కూడా ఫ్లోట్ ఇవ్వలేదు. మీ సీఎం ఏం చేయడం అన్నాడు. సీఎం 3 లెటర్లు ఇచ్చాడు. అప్పుడే ఆంధ్ర సీఎంకి లెటర్ ఇచ్చాడు, ఓఎన్జీసీ ఈడీకి లెటర్ ఇచ్చాడు, కాకినాడ కలెక్టర్ లెటర్ ఇచ్చాడు, మళ్ళీ కాకినాడ కలెక్టర్ 2 లెటర్ ఇచ్చాడు. వెంటనే కాకినాడ కలెక్టర్ ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేశాడు దీని మీద. ఆ కమిటీ కాన్స్టిట్యూట్ రేపు 26వ తారీఖు మీటింగ్ అవుతుంది. ఇప్పుడు ఈయన వచ్చేసి నేను పార్లమెంట్లో మాట్లాడేది అన్నాడు. అబద్ధం మాట్లాడుతున్నాడు. ఇది చాలా దారుణం. ఇక్కడ 134 రోజుల నుంచి అన్యాయం జరుగుతుందని ఒక ఎంపీ గారు డైరెక్ట్ గారికి వచ్చి అడుగుతుంటే రాజువేనని తీసుకెళ్తున్నా. ఒక 4-5 మాత్రం రాంగ్ తీసుకెళ్తున్నారు. ఇప్పుడు వచ్చి ఒక సీఎం రాలేదు, కానీ ఒక ఎంపీ గారు ఈ రోజు ఇక్కడికి వస్తే రాంగ్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.